తనికెళ్ళ భరణి గారు. భరణి గారు మీరంటే మాకు శివాలోని డైలాగులే గుర్తొస్తాయి. భరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ది యంగ్ బ్లడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఇందాక వైవిఎస్ చౌదరి గారు చెప్పినట్టుగా చాలామందికి ఆదర్శం. అలా చాలామంది డైరెక్టర్స్ తయారవడానికి కూడా రామ్ గోపాల్ వర్మ గారు కారకులు అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ని తీసుకురావడమే కాదు, సినిమా ట్రెండ్ని గమనాన్ని మార్చడానికి కూడా కారణమయ్యారు. సుబ్రహ్మ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భరణి గారు అండ్ హరీష్ శంకర్ గారు, ప్లీజ్. భరణి గారు లెఫ్ట్ వింగ్ నుంచి, హరీష్ శంకర్ గారు రైట్ వింగ్ నుంచి వస్తున్నారు. భరణి గారు మీరు రైట్ వింగ్ నుంచి వచ్చారు కాబట్టి యూఆర్ ఆల్వేస్ రైట్ అంటారు. ఓకే. శివ సినిమా నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ప్రయాణం, మీకు ఆర్జీవి గారితో ఉండేటువంటి అనుబంధం. రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకి నన్ను పిలిచి డైలాగులు రాయమన్నప్పుడు అసలు వర్మ ఏమిటి, డైరెక్టర్ ఏమిటి అప్పుడే అనుకున్నాను నేను. కానీ సినిమా కథ చెప్పడం ఎలా చెప్పాడంటే సినిమా చూపించేశాడు. ఫస్ట్ హీ మేడ్ ది ఫిలిం. అంటే డైరెక్టర్ అంటే అదే, దర్శకుడు అంటే ద ఫెలో హూ సీజ్ ద ఫిలిం బిఫోర్ మేక్. అలా అద్భుతమైన, నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఇన్నేళ్ల జర్నీలో రామ్ గోపాల్ వర్మ అనేది చలనచిత్ర చరిత్రలో శాశ్వతమైన ఒక స్టాంప్. అలాంటి ఒక వ్యక్తితోటి అన్నేళ్ల పరిచయం, ట్రావెల్, నిజంగా ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఎనీబడి. ఇవాళ శివ టు వంగవీటిలో శివ వంగవీటి కలిపితే శివంగి అన్నారు. అంటే ఆడపులి అని అర్థం. అంటే వర్మ పులుల్లో కూడా ఆడపుల్నే ప్రేమిస్తాడు. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్మ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.